మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రసాయన వ్యవసాయం వద్దు, ప్రకృతి వ్యవసాయం ముద్దు అనే నిదానంతో అబ్బుసాయపేటకు చెందిన రాధాకృష్ణ అనే రైతు ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు చేసుకుందాం. ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మీరు రావాలని మీకు ఎందుకు అనిపించింది? అందరికీ నమస్కారము. నేను 2010 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అంత రసాయన వ్యవసాయం చేస్తున్నాను. అయితే కొద్ది రోజులకు పంట దిగుబడులు చాలా తగ్గిపోయినాయి. 2017లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ క్లాస్ కు వెళ్ళాను. గుంటూరులో 10 రోజులు ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నాను. తర్వాత 2018 నుంచి నేను పూర్తిగా కెమికల్ వ్యవసాయం లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారం 2018 నుంచి ఇంతవరకు నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం అంటే కొత్త పద్ధతి ఏం కాదు. మన పూర్వీకులు, మన పెద్దలు, మన వాళ్ళు చేసిన వ్యవసాయమే అది. ఎందుకంటే అప్పుడు రసాయనాలు ఉంటే కూడా తక్కువగా చేస్తున్నారు. ఇంతకు ముందు మామూలుగా పచ్చిరొట్టె పైరు, ఆకులు అన్ని చేసి భూమికి సత్తవలు చేసి తర్వాత భూమిలో పంటలు వేస్తున్నారు. కానీ ఇప్పుడు రాను రాను మనకు హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి గత 20-30 ఏళ్ళుగా ఈ హైబ్రిడ్ సిస్టమ్ వచ్చింది. తర్వాత కెమికల్ సిస్టమ్ వచ్చేసింది. తర్వాత రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు, గడ్డి మందులు, వీటితో పూర్తిగా విష రసాయనాలతో విషాహారము పడుతోంది ఇప్పుడు మన పొలంలో. అయితే ఆ పొలంలో పండిన ధాన్యం ద్వారా గానీ, కూరగాయల ద్వారా గానీ, పండ్ల ద్వారా గానీ, ఆకు తోటలు అన్ని వాటి ద్వారా మనము భోంచేసిన తర్వాత మనకు సకల రోగాలు మన ఒంటికి వచ్చేసినాయి. మనకు జబ్బులు వచ్చిందంటే మనకు రోగాలు బాగా చేసుకునేదానికి హాస్పిటల్ దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. అయితే మరి మనమేమో హాస్పిటల్కి పోతే మరి భూదేవిని ఏ హాస్పిటల్ తీసుకోవాలా? కాబట్టి భూదేవి మనకేం చెప్పలేదు. కాబట్టి భూదేవిని ఆరోగ్యంగా చేయాలంటే పూర్తిగా అన్ని రకాల పోషకాలు ఉండాలంటే పచ్చిరొట్టె పైరు వేయాల. ఇప్పుడు మెయిన్ మనం చేయాల్సింది పచ్చిరొట్టె పైర్లు కనీసం 9 రకాలంటే నవధాన్యాలు, పప్పు దినుసులు, నూనె దినుసులు, సుగంధ దినుసులు అవన్నీ వేసి 40 రోజుల నుంచి 50 రోజుల వరకు బాగా పెరగనిచ్చి అప్పుడు పూత మొగ్గ దశలో మొత్తము కలయిదునాల. మనకేమో అన్ని రుచులు కావాలా, మరి భూదేవి కూడా అన్ని పోషకాలు కావాలి కదా. ఆ పోషకాలు కావాలంటే ఇటువంటి పచ్చిరొట్టె పైర్లు అంటే PMDS, ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ అని వేసి ఈ మార్గం చేస్తే అన్ని పోషకాలు భూదేవికి వస్తాయి. అప్పుడు ఎక్కడో అడుగున ఉండే సూక్ష్మ జీవులన్నీ పైకి వస్తాయి. అవి ఎర్రలు కావచ్చు, మిగతా అన్ని కావచ్చు. అప్పుడు ఈ వేరు వ్యవస్థ సులభంగా లోపలికి వెళ్ళి ఆహారాన్ని తీసుకుంటాయి, సూక్ష్మ పోషకాలని తీసుకుంటాయి, నీళ్లు బాగా అబ్జర్వ్ అవుతాయి. దానివల్ల మంచి ఇది అవుతుంది. అవన్నీ మనం చేయాలంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందేను. అందరికీ ప్రతి కుటుంబంలో జబ్బులు లేరు. అందరికీ షుగరు, తర్వాత కిడ్నీలు, తర్వాత బీపీలు, కిడ్నీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. తర్వాత హార్ట్ స్ట్రోకులు, తర్వాత క్యాన్సర్ జబ్బులు అన్నీ ఉన్నాయి. దీనికంతా నిలయము రసాయన ఎరువులతో పండించిన పదార్థాలు తినడం వల్లనే ఇటువంటి జబ్బులతో సతమతమవుతున్నారు. ప్రజలు కూడా మార్పు రావాలంటే అదే ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటించి భూదేవితో పాటు పర్యావరణంతో పాటు మనుషులకు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయాల్లో రైతుకు లాభమేనా పంటలు వేస్తే? నష్టమేమి రాదు, దిగుబడి తక్కువ వస్తుంది. అయినా ఇది ఎక్కువ రేట్లు పోతాయి. రూపాయి నష్టమా, 10 రూపాయల నష్టం అని అది కాదు ముఖ్యము. మెయిన్ ఆరోగ్యము. నష్టం వచ్చే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే నేను గత 8 సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను అన్ని రకాల వడ్లను పండిస్తున్నాను, కరివేపాకు పండిస్తున్నాను, కరివేపాకు విత్తనాలు అమ్ముతున్నాను, ఇన్ని చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా రసాయన ఎరువులతో పండించిన వరిలో అయితే 30 నుంచి 40 వేల దాకా ఖర్చు అవుతుంది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దానివల్ల నాకు ఖర్చు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 24-25 వేల దాకా ఖర్చు అవుతుంది. అదే అక్కడ 4 పుట్లు అవుతాయి. 4 పుట్లు అంటే 8, 4, 32-35 బస్తాలు అవుతాయి రసాయన ఎరువులతో. వాళ్ళు పుట్టి 18,000, 20,000కి అమ్ముతారు. నాకు 2 పుట్లు అవుతాయి, అంటే 16 నుంచి 20 బస్తాలు అవుతాయి. అయితే నేను సీడ్ పర్పస్ కాబట్టి నాకు వాళ్ళకు 20,000, 18,000 అమ్మితే నాది నేను పండించిన ధాన్యము ఒక పుట్టి వచ్చి 50,000 నుంచి 60,000 దాకా పోతున్నాయి.
ఎందుకంటే అంతా షీట్ పర్పస్ అయిపోతున్నాయి కాబట్టి ఏం నష్టమేం రాదు, ఎప్పటికీ రాదు నష్టము. భూదేవిని నమ్ముకున్న వాళ్ళకు నష్టం వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా, భూదేవి ఆరోగ్యాన్ని కాపాడాలంటే మనం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు పెంచుకొని అందరూ పూర్వము చేసిన పద్ధతుల ద్వారా మనం పాటించి పండించి అందరికీ ఆరోగ్యం ఇస్తే బాగుంటుందని నా కోరిక. పంట వేసి సీడ్స్ రైతులకు అమ్ముతున్నా అని చెప్తున్నారు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది మీరు? అసలు సీడ్ పర్పస్ విత్తనాలే అమ్ముతున్నానంటే ఇవి వచ్చి నేను పండించేటువంటి దేశవాళీ వడ్లు. ఈ దేశవాళీ వరి రకం నలుపు, ఎరుపు, తెలుపు, వీటిల్లో నవారా అనేది వడ్లు నలుపు, బియ్యం ఎరుపు. ఇవి పూర్తిగా ఔషధ గుణాలు కలిగినటివి. ఇవి షుగర్కు, బీపీకి, కీళ్ళనొప్పులకు పనిచేస్తాయి. దీంట్లో జీవగుణం ఉంది ఈ నవారా బియ్యంలో. ఈ బియ్యము నానబెట్టి మొలకగడితే బియ్యం మొలకొస్తాయి. అంటే లెక్కేసుకోండి మరి ఎంత. ఇవి మన పూర్వీకులు పండించిన ధాన్యం. ఇవి హైబ్రిడ్ సిస్టమ్ కాదు. హైబ్రిడ్ లో పండించిన విత్తనం మళ్ళా నెక్స్ట్ జర్మినేషన్ రావు. ఇవి సంవత్సరం 3 నెలల వరకు జర్మినేషన్ వస్తుంది. ఈ విత్తనాన్ని నేను ఎందుకంటే డెవలప్ చేసేది ఇవి చాలా కనుమరుగైనవి, కొన్ని వేల రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నా దగ్గర 15 రకాల దాకా ఉన్నాయి. ఈ సంవత్సరం 7 రకాలు వేసాను. నవారా, పూంగారు, కులాకరు, కాలాబట్టి, బహురూపి, కుజీ పటాలియా ఇవన్నీ వేసాను. అయితే వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. మెయిన్ సమస్య ఇప్పుడు కిడ్నీలకు, షుగర్కు, బీపీకి, క్యాన్సర్కి పనికొచ్చే ఔషధ గుణాలు కలిగిన దేశవాళీ ధాన్యాన్ని నేను పండిస్తున్నాను. ఈ దేశవాళీ ధాన్యం వల్ల పండించిన దానివల్ల కనుమరుగైన విత్తన కొరతను తీర్చేదానికి నేను విత్తనాన్ని పెంచి విత్తనాన్ని అమ్మాలని కోరుకొని నేను ఇప్పుడు 5 సంవత్సరాలుగా 4-5 రాష్ట్రాలకు నేను ఆన్లైన్లో అమ్ముతున్నాను. కావున అంతా విస్తరించాలని ఈ ప్రకృతి వ్యవసాయము, తర్వాత ఈ వరి రకాలు, దేశవాళీ వరి రకాలు విస్తరిస్తే అన్ని ఔషధ గుణాలు కలిగినటివి, కెమికల్ ఉత్పత్తులను తగ్గించేదానికి అందరూ పాటుపడి అందరి ఆరోగ్యానికి బాధ్యులు కావాలని కోరుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయం అనేది కొత్తదేమి కాదు. ఇది మన పూర్వీకులు చేసే వ్యవసాయం అని చెప్పి రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు మనం రావడం వల్ల మన భూమాతను కూడా, ఆమె ఆరోగ్యం కూడా, అంటే మన ఆరోగ్యమే కాదు భూమాత ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో మనుషులు చాలా రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలే ప్రకృతి వ్యవసాయంతో పండించిన పండ్లను కావచ్చు, బియ్యం తీసుకొని మనము అన్నం చేసుకొని తినడం వల్ల కూడా ఎన్నో రోగాలకు కూడా పరిష్కారం ఉంది. అలాగే ఆయన వరిలో కూడా ఎన్నో వరి పద్ధతిలో కూడా ఎన్నో కొత్త వడ్లను తీసుకొచ్చి రైతులకు కూడా పరిచయం చేస్తున్నాడు. మొత్తం ఇక్కడ మన కడప జిల్లాలోనే కాదు, రాష్ట్రాలు, దేశంలోనే 4 రాష్ట్రాలకు కూడా ఆయన ఈ వడ్లను రైతులకు ఎగుమతి చేస్తూ ఎన్నో లాభాలు గటిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, బద్వేల్.